Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము First verse to chapter 4 verse 10. మొదటి వచనం నుంచి 4వ అధ్యాయం 10వ వచనం వరకు Responsively. మార్చి మనం చదువుకుంటున్నాం. Hebrews chapter 3 verse 1 to 4th chapter verse 10 we shall read responsively. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఈ అధ్యాయం అంతయు మరియు 4వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి మనం చదువుకుంటున్నాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. Who was faithful to him who appointed him, as Moses also was faithful in all his house. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. చదవండి. For every house is built by someone. For this one has been counted worthy of more glory than Moses, inasmuch as he who built the house is more honored than the house. 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇండ్లంతటిలో నమ్మకముగా ఉండెను. Christ as a son over his own house, whose house ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. Today if you hear his voice, do not harden your hearts as in the rebellion in the day of trial in the wilderness. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన వీరెల్లప్పుడూ తమ హృదయాలోచన తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉందనేమో జాగ్రత్తగా చూసుకోండి. 13 నుంచి 15 కలిసి ఉన్నాయి. నేడు మీరు ఆయన శబ్దం వినిడిలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. Well, it is said today, if you will hear his voice, do not harden your heart as a rebellion. 17వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను. And to whom did he swear that they would not enter his rest, but to those who did not obey? కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. Therefore, since a promise remains of entering his rest, let us fear lest any of you seem to have come short of it. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజకమైనదాయనం. For we who have believed to enter that rest, as he has said, so I swore in my wrath, they shall not enter my rest, although the works were finished from the foundation of the world. 4వ వచనం. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించినని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. And again in this place they shall not enter my rest. 6-7 కలిసి ఉన్నాయండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదన్న మాట నిశ్చయం గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినినీడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. For if Joshua had given them rest, then he would not afterward have spoken of another day. కాబట్టి దేవుడు ప్రజలకు విశ్రాంతి నిలిచినది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come into thy holy presence this evening for the time of Bible study. బైబిల్ పఠన నిమిత్తమై సాయంకాల సమయం
చిన్న మందగా చేరి మీ ఆలయంలో కనబడట ఎంత గొప్ప ఆధిక్యత ఉంటున్నది. Thank you, Lord, for the theme and that you have given to us to study from the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి అంశాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి లేఖన భాగములను బట్టి వందనాలు. We thank you, Lord, for the remnant that you have kept in thy house, that have the hunger and desire to know thy scriptures, to meditate them and memorize them and to teach them to others. ప్రభువా, మీ యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి ధ్యాస కలిగి ధ్యానించాలని, ఇతరులకు బోధించాలని, వాక్యం పట్ల ఆసక్తి కలిగి వచ్చినటువంటి చిన్న మంద పక్షముగా మీకు కృతజ్ఞతావందనములు చెల్లిస్తున్నాము. Feed us with thy heavenly manna. పరలోకపు మన్నాతో మమ్మను పోషించండి. Help us to interpret thy word correctly and apply it to our lives. ప్రభువా, సరైన విధానములో వాక్యమును బోధించుట యందును మా జీవితంలో అన్వయించుకున్నటి యందును కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. We bring all of us under the sprinkling cleansing power of the blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని అందరినీ కూడా తెచ్చుకుంటున్నాము. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. The book of Hebrews is a wonderful book. హెబ్రీయులకు రాసిన పత్రిక అద్భుతమైనటువంటి గ్రంథం. That we see the preeminence and the superiority of the Lord Jesus Christ throughout this book. హెబ్రీయులకు రాసిన పత్రిక అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారికి కలిగి ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి మనం చూస్తాం. And we saw he is superior to everything and everyone. అన్నిటికీ అందరికీ కూడా ఆయన అధికుడు, గొప్పవాడు, ప్రాధాన్యత కలిగిన వాడు. In chapter 1, మొదటి అధ్యాయంలో we saw that he was superior to all the Old Testament prophets. పాత నిబంధన ప్రవక్తలందరికంటే ఆయన ఉత్తముడు, శ్రేష్ఠుడు. He was superior to all the angels. దేవదూతల కంటే కూడా అధికుడు. In chapter 3, మూడో అధ్యాయంలో he is superior to Moses. మోషే కంటే ఎంతో శ్రేష్ఠుడు. In chapter 4, నాలుగో అధ్యాయంలో he is superior to Joshua. యెహోషువ కంటే శ్రేష్ఠుడు. Chapter 5, 6 and 7, 5, 6, 7 అధ్యాయాలు we see he is a superior high priest. ఆయన గొప్ప అత్యున్నతమైనటువంటి ప్రధాన యాజకుడు. In chapter 8, 8వ అధ్యాయం we see he made a superior covenant. ఆయన అత్యున్నతమైన శ్రేష్టమైనటువంటి నిబంధన చేసిన వారు. In chapter 9, 9వ అధ్యాయం he serves a superior sanctuary. ఎంతో శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాలయమునకు ఆయన సేవ చేయి వాడుకున్నారు. In chapter 10, 10వ అధ్యాయం he offered a superior sacrifice. శ్రేష్టమైనటువంటి బలిని అర్పించినటువంటి వారు. In chapter 11, 11వ అధ్యాయం he is better and superior than all the Old Testament saints. పాత నిబంధన భక్తులందరికంటే కూడా శ్రేష్ఠుడు. Having this superior God in our life, we need to strive, run the race and win the prize and go on to the maturity. కాబట్టి శ్రేష్ఠుడైనటువంటి మన దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం ఈ పరుగు పందెములో ఉత్తమముగా పరిగెత్తి ప్రభువు మన కొరకు ఉంచినటువంటి బహుమానమును పొందనైనాలి. In chapter 1, మొదటి అధ్యాయంలో we see him as the Son of God. ఆయన్ను దేవుని కుమారుడిగా మనం చూస్తున్నాం. In chapter 2, రెండవ అధ్యాయంలో he is the Son of Man. ఆయన మనిషి కుమారుడిగా The చూస్తున్నాం. Son of God came as Son of Man in order to make sons of man the sons of God. దేవుని కుమారుడైనటువంటి ఆయన మనిషి కుమారుడిగా వచ్చి మనిషి కుమారులమైనటువంటి మనలను దేవుని కుమారులుగా చేశాడు. In chapter 1, we see the deity of the Lord Jesus Christ. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని చూశాం. Chapter we see the humanity of the Lord Jesus Christ. రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణమైనటువంటి మానవునిగా చూస్తున్నాం. Chapter 1, we see the exaltation of the Lord. మూడో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చించబడ్డాన్ని చూస్తున్నాం. Chapter we see the humiliation of the Lord Jesus Christ. నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు జీవితాన్ని చూస్తున్నాం. In chapter 2, we saw how he took your form and my form to bring us salvation. మనకు రక్షణ అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ నా రూపమును ఎలా దాల్చారో చూశాం. We saw there are twofold purpose of the Lord coming into this world. ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చుటలో రెండు ప్రాముఖ్యమైన ఉద్దేశాలు. First one, to represent God for us, before us. మొట్టమొదటిది దేవుణ్ణి మనకు పరిచయం చేయడానికి. And secondly, to represent mankind before the Father. రెండవది మనుషులమైనటువంటి మనకు మధ్యవర్తిగా ఉండి దేవుని ముందు ప్రవేశపెట్టడానికి. Chapter 1, that's what we see how he represented, brought the glory and the brightness and the fullness of the Lord to us. దేవుని యొక్క తత్వము, ఆయన మూర్తిమంతము, ఆయన తేజస్సును యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన ఎలా బయలుపరిచారో చూస్తున్నాం. In chapter 2, we see how he went back as a son of man to redeem you and me. మనల్ని విమోచించడానికి మనిషి కుమారుడిగా
ఆయన ఎలా అయ్యారో 2వ అధ్యాయంలో చూశాం. In the second chapter, we saw 5 important aspects of the Son of Man. మనుష్య కుమారుని యొక్క 500 పరిచర్యను 2వ అధ్యాయంలో మనం చూస్తాం. First of all, మొట్టమొదటి Jesus Christ came as a Son of Man to become a substitute for us. దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా మనకు బదులుగా చేయబడ్డానికి వచ్చారు. Secondly, రెండవదిగా He came as author of our salvation. ఆయన మనకు రక్షణకు కారకుడు, కర్తగా అయితూ వచ్చాడు. He gave us great salvation. గొప్ప రక్షణకు కారకుడయ్యాడు. Eternal salvation. నిత్యమైన రక్షణకు కారకుడయ్యాడు. Complete salvation. సంపూర్ణమైన రక్షణకు కారకుడయ్యాడు. He saved us from the penalty of sin. పాపముకు రావాల్సినటువంటి శిక్ష నుంచి తప్పించారు. He is saving us from the power of sin. పాపమునకు ఉన్నటువంటి శక్తి నుంచి తప్పించారు. One day He is going to save us from the very presence of sin. అసలు పాపము మన దగ్గరే లేనటువంటి ప్రదేశం నుంచి రక్షిస్తాడు. And thirdly, మూడవది, Jesus Christ is our sanctifier. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిశుద్ధపరిచేవారు. Fourthly, నాలుగవది, Jesus Christ came as Son of Man to become a victorious Lord and bring victory to us. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మానవునిగా ఈ లోకమునకు వచ్చి ఆయన పొందినటువంటి జయము మనకు ఆపాదించడానికి, మనల్ని జయవంతులుగా చేయడానికి వచ్చారు. Fifthly, ఐదవది, Jesus Christ is our sympathizing high priest. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై విజ్ఞాపన చేయు ప్రధాన యాజకునిగా వచ్చాడు. So He came in order to be with us, మనతో ఉండి నిమిత్తమై వచ్చారు. to strengthen us, మనల్ని బలపరచడానికి, to transform us, మనలను and రూపాంతరపరచడానికి, to bring us into His maturity. ఆయన ఎదుగుదలలోనికి మనం కూడా రావాలనే ఇష్టంతో వచ్చారు. When we come to chapter 3, 3వ అధ్యాయానికి వస్తే we see Jesus Christ is greater and superior than Moses. 3వ అధ్యాయంలో మోషే కంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్ఠుడు, ఉన్నతుడు, ఉత్తముడు అని చూస్తున్నాం. As I told you in the first class, మొట్టమొదటి తరగతిలో చెప్పుకున్నట్లుగా, if you see the background to which this letter was originally written, ప్రాముఖ్యంగా ఎవరి కోసం ఎక్కడ ఈ యొక్క పత్రిక రాసింది అని మనం ధ్యానిస్తే, those are second generation believers. వారు 2వ తరపు విశ్వాసులు. They were going through tough times. కఠినమైనటువంటి దినాలు గుండా There వెళ్తున్నారు. are a lot of heresies and false doctrines. అప్పుడు తప్పుడు బోధలు, సిద్ధాంతములు వచ్చేసాయి. Many people are tempted to go back to Judaism. తిరిగి యూదా మతానికి ప్రజలు వెళ్ళిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నారు. We have received the call of the Lord through grace. కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పిలుపును పొందుకున్నాం. We accepted the Lord. ప్రభువును అంగీకరించాం. Why all these sufferings? ఎందుకు ఈ శ్రమలు? Why there is so much of persecution? ఎందుకు ఇన్ని హింసలు? We thought that we are saved by grace. కృప ద్వారా రక్షణలోనికి వచ్చాం. We will not have any problems anymore. అయితే మనకు సమస్యలు ఉండకూడదు అనుకుంటున్నారు. But the reality is, అయితే వాస్తవం we ఏమిటంటే, continue to struggle with the problems around us. మన చుట్టుప్రక్కల మనకు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలి. And also it is very difficult to live the holy standards of the Lord. ప్రభు కోరినటువంటి పరిశుద్ధ జీవితం ప్రజల మధ్యలో జీవించడం బహు కష్టం. Then they were thinking, okay, it is better to go back to our old religious system. అప్పుడు 2వ తరం వారు ఏమనుకున్నారంటే, విశ్వాసంలో వెళ్ళడం కష్టము, యూదా మతానికి వెళ్ళిపోదాం It అనుకున్నారు. is better to follow Moses rather than to follow the Lord. మోషేని వెంబడించడమే శ్రేష్టము, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం కష్టం అనుకున్నారు. Moses brought the law. మోషే ధర్మశాస్త్రం తెచ్చారు. He brought some festivals, కొన్ని పండుగలు కూడా తెచ్చారు. brought some offerings and sacrifices. కొన్ని బలులను, అర్పణలను ఎలా అర్పించాలో చెప్పారు. Once in a year I will go and sacrifice, my sin will be wiped away. యూదులు ఏమనుకునేవారంటే, సంవత్సరమునకు ఒక మారు వెళ్ళి అర్పణ అర్పించేసి బలు అర్పించేస్తే పాపం తీరిపోతుంది కదా అనుకున్నారు. They were trying to put their trust in the outward ceremonies than the inward workings of the Lord. ప్రభు అంతరంగంలో చేసేటువంటి కార్యము కంటే బాహ్యముగా, క్రియల రూపకంగా ఒక కట్టుబాటులో వారు నీతిమంతులుగా తీర్చబడాలనేటువంటి ఆశలో ఉండినవారు. As we know, they glorified Moses. వారు మోషేను గొప్పగా చేస్తున్నారు. Among all the Old Testament prophets, Moses is probably the greatest after Abraham. అబ్రహాము తర్వాత పాత నిబంధనలో మోషే గొప్ప ప్రవక్తగా యూదులందరూ కూడా గణపరుస్తారు ఆయన. So that's why the author of Hebrews is taking time to tell them Jesus is greater than Moses. అందుకొరకే హెబ్రీ గ్రంథకర్త ఆయన మోషే కంటే గొప్పవాడని వివరించే విషయంలో అధిక శాతం ఆయన కేటాయిస్తూ వచ్చాడు. Chapter 3 verse 1. 3వ అధ్యాయం మొదటి వచనం, Therefore, holy brethren. ఇందువలన పరిశుద్ధమైనటువంటి సహోదరులారా, He is calling them holy brethren. పరిశుద్ధ సహోదరులారా అని పిలుస్తున్నారు. That means they are brothers together. They are the members of the same family, believers,
blood bought children. ఒకే కుటుంబానికి రక్తం చేత విమోచించబడినటువంటి సహోదరులుగా వారిని ఎంచి ఈ మాట చెప్తున్నాడు. So he was saying, we are all the family of God. అతను చెప్తున్నాడు మనమందరూ కూడా దేవుని కుటుంబానికి చెందినవారు. We are partakers of the heavenly calling. మన పరలోకపు పిలుపులో పాలు పొందిన వారం. We are not like Gentiles. మనము అన్యుల వంటి వారం We are కాదు. not outsiders. మనము దేవునికి వెలుపల ఉన్న వారం కాదు. We are the family of God. దేవుని కుటుంబం. We are the partakers. మనము పాలు పంపులు పొందిన వారం. So partakers also means partners. పాలు పొందిన వారు అని అంటే అర్థము భాగస్వామ్యులను. So the similar words are used. అటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలే రాయబడ్డాయి. He is saying you are partakers of heavenly calling. పరలోకపు పిలుపులో మీరు కూడా మాతో పాటు భాగస్వాములు. Chapter 3 verse 14. 3వ అధ్యాయం 14 వచనం. You have become partakers of Christ. మీరు క్రీస్తులో పాలివారై ఉన్నారు. We are all partakers or sharers of God himself. దేవునిలోనే మనం పాలివారమై ఉంటున్నాం. Through the Holy Spirit we are made the members of the body of Christ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శరీరములో ఒక అంగముగా చేయబడ్డాం. As the members of the body of Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరములో ఒక భాగముగా we are a part and parcel of God's body. మనము దేవుని దేహములో భాగులం. We are partakers of the heavenly calling. పరలోకపు పిలుపులో పాలు పొందిన వారం. Chapter 6 verse 4. 6వ అధ్యాయం 4వ వచనం. It says we are partakers of Holy Ghost. పరిశుద్ధాత్మలో పాలివారం. Chapter 12 verse 8. 12వ అధ్యాయం 8వ వచనం. We are partakers of the holiness of God. దేవుని పరిశుద్ధతలో పాలివారం. We are partakers of the chastening of the Lord. ప్రభు యొక్క శిక్షణలో కూడా పాలు పొందుతున్న వారం. So he was telling to the Hebrews, హెబ్రీయులకు చెప్తున్నాడు, the new believers, క్రొత్తగా జన్మించిన వారు, you are partakers of the calling of the Lord. ప్రభు పిలుపులో మీరు పాలు పొందిన వారు. We are partakers of the Holy Ghost the Lord has given to us. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందిన వారు. Partakers of the holiness. దేవుని పరిశుద్ధతలో పాలు పొందిన వారు. Philippians chapter 1 verse 7. ఫిలిప్పీ 1:7లో we are partakers of the grace of God. దేవుని కృపకు పాలు పొందిన వారం. 2 Corinthians 1:7. 2 కొరింథీ 1:7వ వచనం. We are partakers of the sufferings of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలలో పాలివారం. Not only we receive blessings of the Lord, ప్రభు యొక్క దీవెనలను పొందుతున్న వారు మాత్రమే కాదు, as we live on the face of this earth, ఈ భూమి మీద జీవిస్తున్న కాలం, as long as we are in this world, ఈ లోకములో ఉన్నంత కాలం we are partakers of his sufferings also. ప్రభు యొక్క శ్రమలలో మనం కూడా పాలివారమే. Ephesians chapter 3 verse 6. ఎఫెసీ 3:6 We are partakers of the promise in Christ Jesus. క్రీస్తు యేసునందు ప్రతి వాగ్దానములోను మనం పాలివారం. 2 Peter 1:4. 2 పేతురు 1:4 We are partakers of the divine nature. దైవ స్వభావములో పాలివారం. The great and precious promises are given unto us, ఎంతో ప్రశస్తమైన అమూల్యమైనటువంటి వాగ్దానములు పొందిన వారం, so that we may become the partakers of the divine nature. దైవ స్వభావంలో పాలు పొందునట్లు ఆ వాగ్దానములు పొంది ఉన్నాం. Colossians chapter 1 verse 12. కొలస్సీ 1:12 We are partakers of the inheritance of the saints in light. పరిశుద్ధులు అనగా తేజోవాసుల స్వాస్థ్యం యొక్క పాలివారమై ఉంటున్నాం. Our calling is a high calling. మన పిలుపు ఉన్నతమైంది. It is a heavenly calling. పర సంబంధమైన It పిలుపు, is a holy calling. పరిశుద్ధమైన పిలుపు. That is what the author was reminding them. ఈ గ్రంథకర్త జ్ఞాపం చేస్తున్నాడు. You have come out of that darkness. మీరు చీకట్లో నుంచి బయటికి తేబడ్డారు, Into this marvelous light. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు. Become partakers of Christ. మీరు యేసుక్రీస్తు ప్రభు వారిలో పాలివారు. You have become partakers of his calling. ఆయన పిలుపులో పాలు పొందిన వారు. You become partakers of the Holy Ghost. పరిశుద్ధాత్మలో పాలివారు. You have become partakers of the holiness of God. దేవుని పరిశుద్ధతలో పాలివారు. You have become partakers of the grace of God. దేవుని కృపకు పాత్రులై ఉన్నారు. You are partakers of the promises of God. దేవుని వాగ్దానములలో పాలివారు. You are partakers of the divine nature. దైవ స్వభావములో పాలివారు. Tomorrow you are going to be partakers of his inheritance. ఆయన స్వాస్థ్యములో తేజోవాసుల స్వాస్థ్యములో పాలివారం. And today you are partakers of his sufferings also. నేటి దినమున ప్రభు యొక్క శ్రమలలో పాలివారం. Your calling is a great calling.
పొందినటువంటి మీ పిలుపు గొప్ప పిలుపది. You need to understand who you are. నీవెవరో గ్రహించాలి. You are chosen before the foundations of the world. జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడిన Not వాడు. everybody was chosen. అందరూ కూడా ఏర్పరచబడలేదు. You and I. నీవు నేను కూడా. That is a sovereign choice of the Lord. దేవుని సార్వభౌమ అధికారములో We కోరుకున్నటువంటి are chosen before the foundations of the world. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు కోరుకున్నాడు మనల్ని. Chosen before we are formed in our mother's womb. తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు కోరుకున్నాడు. To be partakers of his body, to be a member of his body. ఆయన శరీరములో దేహములో ఒక సభ్యులుగా మనం ఉండునట్లు దేవుడు కోరుకున్నాడు. That's why he was saying, అందుకే అంటున్నాడు, because you are a member of the body, మీరు శరీరములో ఒక సభ్యుడు గనుక look unto him, to Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువునందు లక్ష్యముంచుడి. Take heed. జాగ్రత్త పడండి. Focus on him. ఆయన యందు లక్ష్యముంచండి. Our focus is Christ Jesus. మన యొక్క దృష్టి గమనము యేసుక్రీస్తు ప్రభువారు. Do not look at any others. వేరే వారిని చూడం. Do not look at Moses. మోషేని చూడదు. Do not look at Joshua. యెహోషువను Do చూడదు. not look at any other Old Testament prophets. పాత నిబంధన ప్రవక్తల వైపు గమనం ఉంచదు. Christ is all sufficient for us. యేసుక్రీస్తు ప్రభువారు మనకు చాలినంత That ప్రభు. is the high, heavenly and holy call the Lord has given us. అందుకొరకే ఉన్నతమైన పరలోక సంబంధమైన పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు పిలుచుకున్నాడు. In chapter 3 verse 1 Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. you consider him apostle and high priest. ఆయన అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. Two great words are used. ఇక్కడ రెండు గొప్ప మాటలు రాయబడ్డాయి. Apostle అపోస్తులుడు and high priest. ప్రధాన యాజకుడు. Who is an apostle? అపోస్తులుడు ఎవరు? Apostle means the sent one. అపోస్తులుడు అనగా పంపబడిన వాడు. Jesus Christ in the truest sense is the really the sent one. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చేత పంపబడినటువంటి వాడు. He came into this world ఆయన ఈ లోకమునకు దిగొచ్చాడు. by the Father తండ్రి ద్వారా in పంపించబడ్డాడు. order to deliver you and me. నిన్ను నన్ను విమోచించే దానికై. In the truest sense, he is the apostle. ఆయన మాత్రమే, దాని అర్థం ఆయన అర్థసహితంగా ఆయనే దిగొచ్చాడు. And then he gave that apostolic privilege to the disciples. ఈ అపోస్తలుడు అనేటువంటి ఈ ఆధిక్యతను, పంపబడేటువంటి ఆధిక్యతను యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చారు. He appointed 12 disciples 12 శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. and called them apostles, sent them out. వారిని అపోస్తలులుగా పేరు పెట్టి పంపించాడు. After the 12 disciples, 12 శిష్యుల తర్వాత only apostle Paul was called apostle. తర్వాత పౌలు మాత్రమే అపోస్తలుడిగా పిలువబడ్డారు. The apostolic ministry was there, అపోస్తలులు చేపట్టినటువంటి పరిచర్య ఉంది. but the title was not given to anyone. అయితే ఈ అపోస్తలుడు అనేటువంటి పేరు మరి ఎవరికి ఇవ్వబడలేదు. After the first generation apostles are gone, మొదటి తరపు అపోస్తలులు వెళ్ళిపోయిన తర్వాత, after apostle Paul, అపోస్తలుడైనటువంటి పౌలు తర్వాత, and lastly John we see, చివరిగా అపోస్తలుడైనటువంటి భక్తుడైన యోహాను that చూస్తాం. there are a lot of believers. చాలా మంది విశ్వాసులు They ఉన్నారు. continued the ministry. వారు వారి యొక్క పరిచర్యను కొనసాగించారు. Timothy was there, తిమోతి ఉన్నారు, Titus was there. తీతు ఉన్నారు. They are not called apostles. వారిని అపోస్తలులని పిలవలేదు. We never call apostle Luke or apostle Titus or apostle Timothy. అపోస్తలుడైనటువంటి తిమోతి అని, అపోస్తలుడైన తీతు అని, అపోస్తలుడైన లూకా అని పిలువబడలేదు. This apostolic title, apostle title is very precious, very special. అపోస్తలుడు అనేటువంటి ఈ బిరుదు చాలా ప్రత్యేకమైంది. That is given to Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడింది. He is the supreme apostle. ఆయనే ఉన్నతుడైనటువంటి పంపబడిన వాడు, He is అపోస్తలుడు the sent one. పంపబడిన వాడు. He is the highest authority in the church. సంఘములో అత్యధికమైనటువంటి అధికారం కలిగిన వాడు. In the first beginning apostolic church, అపోస్తలుల ప్రారంభ సంఘములో apostles had the highest authority. అపోస్తలులకు సంపూర్ణమైనటువంటి ఉన్నతమైన అధికారం కలిగి ఉండేవారు. They were the beginners and the spreaders of the gospel. వారు సువార్తకు ఆరంభికులు, సువార్తను పంచిన వారు. They established the churches. వారు సంఘములను స్థాపించిన వారు. They authorized people. వారు వ్యక్తులను నియమించిన They వారు. anointed people. వారు అభిషేకించిన They వారు. sent out the people. ప్రజలను పంపించిన వారు. The highest authority in the New Testament church we see in the apostles. అపోస్తలులలో అప్పుడు ఆదిమ కాలపు వారికి సంఘం మీద సర్వాధికారములు, అధికారము కలిగిన వారు. Similarly, అదే రీతిగా the second word high priest we see, ఇక్కడ ప్రధాన యాజకుడు అనే పదం the చదువుతాం. highest authority in the Old Testament is given to the high priest. ప్రధాన యాజకుడు అనగా ఆలయం మీద సర్వాధికారములు ప్రధాన యాజకునికి చెందుతాయి. And after people were delivered from Egypt, ఐగుప్తు నుంచి ప్రజలు విడిపించబడిన తర్వాత they entered into Canaan. వారు కనాను దేశంలోకి వచ్చారు. The priest ruled or governed and made administration works, everything for the Israelites. ఇశ్రాయేల్ ప్రజలకు వారిని నడిపించడానికి, వారికి
అర్చనాచారాదులు ఏదైనా చేయడానికి యాజకులే వారికి మార్గం చూపేవారు. Everything, even justice is given by the high priest. అక్కడ తీర్పు తీర్చే న్యాయం విధమైనటువంటి పనులు కూడా యాజకులు చేసేవారు. Administration is done by the high priest. అన్ని కూడా ఎలా చేయాలో క్రమబద్ధంగాని యాజకులు చేసేవారు. So the highest authority in the Old Testament is high priest. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు వారి మీద అధికారులు ఎవరంటే యాజకులు. In the New Testament, నూతన the నిబంధనలో highest authority is apostle. ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన వారు అపోస్తలుడు. That's what he was saying here. అందుకొరకు ఇక్కడ రాయబడింది, Our Lord Jesus Christ, మన యేసుక్రీస్తు he ప్రభువు is apostle and the high priest. ఆయనే అపోస్తలుడును ప్రధాన యాజకుడినే ఉన్నాడు. So in the beginning days, ఆరంభ దినముల్లో these apostles are the people, they have special privileges and credentials. అపోస్తలులకు కొన్ని ప్రాధాన్యతలు ఉండేవి. They are the people who have seen the Lord. వారు కళ్ళారా ప్రభువును చూసిన వారు, They walked with him. ప్రభువుతో కలిసి నడిచిన వారు, They are partakers of his ministry. ప్రభు యొక్క పరిచర్యలో సమంగా పాలు పొందిన వారు. Those are the people who have seen the risen Lord with their physical eyes. వారి భౌతికమైనటువంటి నేత్రాలతో పునరుద్ధానుడైనటువంటి ప్రభువును కళ్ళారా చూశారు. Those are only apostles. వారు మాత్రమే అపోస్తలుడు. That is why towards the later part of the church, అందుకొరకే సంఘములో తర్వాత కాలం they started questioning Apostle Paul also. అపోస్తలుడైనటువంటి పౌలును వారు ప్రశ్నించడం You ప్రారంభించారు. did not see the Lord. నువ్వు ప్రభువును చూసావా? You did not see the resurrection Lord. తిరిగి లేచిన ప్రభువును You చూడలేదు, are not an apostle. అపోస్తలుడు కాదు. So that is why to defend his apostleship, he was writing in 2 Corinthians. అందుకనే 2వ కొరింథీలో ఆయన అపోస్తలత్వం ఎలా పొందుకున్నాడు అనేటువంటి వివరణ కూడా అపోస్తలుడైన పౌలు ఇచ్చారు. I was also apostle. నేను కూడా అపోస్తలుడినే, Lord called me. ప్రభువు నన్ను పిలిచాడు, Lord sent me. ప్రభువు నన్ను పంపించాడు. An apostle unto the Gentiles. నేను అన్యజనులకు అపోస్తలుడు, Even though I am the least of all the apostles, అపోస్తలందరికంటే తక్కువ వాడినైనప్పటికీ because I have persecuted the church, నేను సంఘమును హింసించిన కారణమున God has added grace unto me, అందుకనే దేవుడు నాకు కృప చూపించాడు, made me an apostle unto the Gentiles. అన్యజనులకు అపోస్తలుడుగా దేవుడు నన్ను చేశాడని చెప్పాడు. So apostle in the original sense was given to the Lord Jesus Christ. అపోస్తలుడు అనేటువంటి ఈ బిరుదు ప్రాథమికంగా యేసుక్రీస్తు ప్రభువారికి చెందింది. And after the first generation apostles, the title was not given to anyone. మొదటి తరం అపోస్తలులు గతించిపోయిన తర్వాత అపోస్తలులు అనేటువంటి ఈ బిరుదు తర్వాత ఎవరికి కూడా ఇవ్వబడలేదు. The ministry of apostleship was continued. అపోస్తలత్వపు పరిచర్య కొనసాగించబడింది గాని Even today, ఇప్పటి వరకు we continue that ministry. ఆ పరిచర్య కొనసాగించబడుతుంది. We continue to send the people out to the mission field. సువార్త కొరకై ప్రజలను పంపించడం జరుగుతుంది, Sharing the gospel. సువార్తను ప్రకటించడానికి, Establishing the churches. సంఘములను స్థాపించడానికి, Doing the miracles. అద్భుతాలు చేయడానికి, And bringing the souls into the kingdom. దేవుని రాజ్యములో ఆత్మలను చేర్చడానికి. All this is the ministry of the apostles. ఇవన్నీ కూడా అపోస్తలుల యొక్క పరిచర్యలు. But not the title is given to anyone. అయితే ఈ అపోస్తలుడు అనేటువంటి బిరుదును తర్వాత కాలం ఎవరికి కూడా ఇవ్వడలేదు. Why I am saying all these things today? ఈ దినమున ఎందుకు చెప్తున్నానంటే Because a lot of people are started putting their titles to their names in these days. ప్రస్తుత దినాల్లో చాలా మంది వాళ్ళ పేర్లు ముందు అపోస్తలుడని వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. నేను అపోస్తలుడును, నేను అపోస్తలుడును, ప్రవక్తను, రవిరంజన్, అపోస్తల్, ప్రవక్త, రవిరంజన్, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు. దట్ ఈస్ వై అందుకే we have to know the scriptures properly. మనం లేఖనములు సరిగ్గా అర్థం చేసుకోవాలి. So apostle and high priest. ఆయన అపోస్తలుడును ప్రధాన యాజకుడు. Apostle means the sent one. అపోస్తలుడు అనగా పంపబడిన వాడు, as a representative of God. దేవునికి ప్రతినిధిగా ప్రజల మధ్య ఉన్నవాడు. High priest, ప్రధాన యాజకుడు, is predominantly a representative of man. మనుష్యుని దేవుని దగ్గర తీసుకువెళ్ళడానికి మధ్యవర్తిగా ఉన్నవాడు. As I told you earlier, ముందు చెప్పినట్లుగా the Lord Jesus Christ had twofold purpose in coming into this world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చుటలో రెండు ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. To reveal God unto us, దేవుణ్ణి మానవునికి పరిచయం చేయడానికి, and to represent mankind before God. మానవుణ్ణి దేవుని ముందు తీసుకువెళ్ళి ఉంచబెట్టడానికి. These two purposes are given in these two words. ఈ రెండు వచనాలు, ఈ రెండు పదాల్లో ఈ రెండు కూడా అర్థం ఇష్టంగా ఉన్నాయి. Apostle, he came as an apostle to reveal God unto us. ఆయన పంపబడిన వాడిగా అపోస్తలుడిగా దేవుణ్ణి మానవులకు పరిచయం చేయడానికి దిగొచ్చారు. Came as a high priest to represent mankind before God. ప్రధాన యాజకుడిగా మనలను దేవుని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చారు. And chapter 3 verse 2, 3వ అధ్యాయం 2వ వచనం, who was faithful to him who appointed him. ఆయన నియమించినటువంటి వారికి నమ్మకముగా ఉండెను. And Moses was also faithful. మోషే కూడా నమ్మకంగా ఉన్నాడు. Verse 3, 3వ వచనం, but this one, the Lord Jesus Christ, is counted more worthy than Moses. మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.
he was greater than Moses, మోషే కంటే గొప్పవాడైన, more glorious than Moses, మోషే కంటే మహిమ కలిగిన వాడు. because he was the apostle and the high priest. ఎందుకనగా ఆయనే అపోస్తలుడును ప్రధాన యాజకుడినై ఉన్నాడు. Whereas Moses is neither apostle nor a priest. మోషే అపోస్తలుడు యాజకుడు కాదు గాని The Moses priesthood was given to Aaron. మోషే యాజకత్వాన్ని అహరోనుకు అప్పగించాడు. Moses was an administrator. మోషే అన్ని పనులను పై విచారణకర్తగా ఉండేవాడు. He was a leader. ఆయన నాయకుడు. He was a guide. ఆయన మార్గము He was the one చూపేవాడు. who brought the scriptures to them. వారికి దేవుని మాటలను అందజేసేవాడు. He had his own ministry. ఆయన సొంత పరిచర్య ఉంది. He had his calling. ఆయనకు వ్యక్తిగతమైన పిలుపు ఉంది. He was also a faithful. ఆయన నమ్మకమైన వాడు. But he was not apostle. అయితే మోషే అపోస్తలుడు కాదు. He was not called by, but he was not sent by God, but he was called and used by him. దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడు కాదు గాని మనుషులలో దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వాడు. And that is why Jesus Christ is greater than Moses. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు మోషే కంటే గొప్పవాడు. And Moses was faithful in the entire house of God. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. And Jesus Christ was also faithful in the house. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఇంటి మీద నమ్మకమైన వాడు. The word here house appears around 6 times here. ఇక్కడ ఇల్లు అనేటువంటి పదం 6 సార్లు మనం చదువుతాం. So this house is the household of God or the church. ఈ ఇల్లు అనగా ఇది దేవుని ఇల్లు, దేవుని మందిరము, సంఘం. And he says God himself is the builder. దేవుడే సంఘమును కట్టువాడు. Verse 4. 4వ వచనం. For every house is built by someone, but he who builds all things is God. 4వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. God is the one who builds all things. సమస్తమును కట్టువాడు దేవుడే. In verse 3 he says 3వ వచనములో he is the one who built the house. ఇంటిని కట్టువాడు ఆయనే. So that means Jesus Christ is God. We see the deity of the Lord here. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని చదువుతున్నాం. Everything is built by God. సమస్తమును కట్టువాడు దేవుడే. Everything in the universe, విశ్వములో సమస్తమును he is the builder, he is the creator. ఆయనే సృష్టికర్త, ఆయనే నిర్మాణకుడు. Hebrew chapter 11 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10. Hebrew chapter 11 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10. And we see Abraham waited for the city with foundations, whose builder and architect is God. హెబ్రీ 11:10. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. Abraham was waiting for the city with foundations, whose builder and architect is God. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. He is the builder. ఆయనే నిర్మాణకుడు. He is the builder of the universe. ఆయన విశ్వమునకు నిర్మాణకుడు. Chapter 11 verse 3. 11:3లో By faith we understand the worlds were framed by the word of God. విశ్వాసం వలన ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మించబడినవని నమ్ముచున్నాం. So that the things which are seen are not made of the things which are visible. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. Jesus Christ is the builder or the creator of the universe. విశ్వమునకు యేసుక్రీస్తు ప్రభువారే నిర్మాణకుడు, సృష్టికర్త. Verse 3 says 3వ వచనం. he is the builder of the universe. ఆయన ప్రపంచమును ఆయన వాక్కు చేత నిర్మించినవాడు. Verse 10 says 10వ వచనం. he is the builder of the new eternal glorious city tomorrow that we are going to occupy. మనము రేపటి దినమున స్వతంత్రించుకొనబోయేటువంటి పునాదులు కలిగినటువంటి మహిమగల దేవుని రాజ్యమునకు నిర్మాణకుడు ఆయనే. We saw that he is the creator in Hebrew chapter 1 also. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఆయనే నిర్మిస్తున్న వాడని చదువుతున్నాం. Verse 2. 2వ వచనం. Chapter 1 verse 2. 1వ అధ్యాయం 2వ వచనం. Through whom he also made the world. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. He is the one who built the whole world, the universe, the physical visible universe. భౌతికంగా కనబడే నిర్మాణమైనటువంటి లోకమంతటిని ఆయన కలుగజేశాడు. That's what we read in Colossians chapter 1 verse 16 also. కొలస్సీ 1:16లో అదే చదువుతాం. All things were created by him and through him and for him. సమస్తమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టియును ఆయన కొరకును సృజించబడ్డాయి. Things in heaven and things upon the earth. భూమి మీద ఉన్నవి గాని పరలోకమందు ఉన్నవి గాని, visible and invisible. అవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, principalities or powers or authorities. అవి ప్రధానములైనను అధికారులైనను ఏమైనను, all
all things were created by him and through him and for him. అన్నీయు ఆయన ద్వారాను ఆయన బట్టిను ఆయన కొరకును సృజించబడ్డాయి. God is the builder of the whole universe. సర్వ విశ్వమునకు సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు. Secondly, రెండవది, he is the builder of the church. ఆయన సంఘమును కట్టువాడు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 16, 16 verse 18. 18వ వచనం. We know this verse very well. ఈ వచనం మనందరికీ I పరిచయం. will build my church. నా సంఘమును నేను కట్టెదను. He is the builder of the church. ఆయన సంఘమును కట్టువాడు. First Peter, పేతురు రాసిన మొదటి పత్రిక chapter 2, రెండవ అధ్యాయం verse 4 and 5. 4-5 వచనాలు. First Peter, మొదటి పేతురు chapter 2, రెండవ verse అధ్యాయం 4 and 5. 4-5 He వచనాలు. says, we are also being built as living stones. మనము కూడా సజీవమైనటువంటి రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం. We are being built as a spiritual house. ఆత్మ సంబంధమైన ఇంటి వలె మనం కట్టబడుచున్నాం. With Christ Jesus himself as the chief cornerstone. యేసుక్రీస్తు ప్రభువారే ముఖ్యమైనటువంటి మూలరాయి. Verse 6. 6వ వచనం. A chief cornerstone. ఆయన ముఖ్యమైనటువంటి మూలరాయి. Elect stone. ఆయన ఏర్పరచబడిన మూలరాయి. Precious stone. అమూల్యమైన మూలరాయి. Verse 7. 7వ వచనం. He is the chief cornerstone. ఆయన ముఖ్యమైనటువంటి మూలరాయి. So as Jesus Christ as our cornerstone, యేసుక్రీస్తు ప్రభువారే మనకు ముఖ్యమైన మూలరాయి ఉండగా we are being built as a spiritual house. మనము ఆత్మీయమైనటువంటి ఇంటిగా ఆ పునాది మీద కట్టబడుచున్నాం. That is what in Hebrew chapter 3 we read. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదివాం. God is the builder of our house. ఇంటిని కట్టువాడు దేవుడే. Everything is built by him. సమస్తమును ఆయన చేత కట్టబడుతుంది. First of all, we say he is the builder of the universe. మొట్టమొదటిగా ఆయన విశ్వమును కట్టుచున్నవాడని చూశాం. Secondly, he is the builder of the church. సంఘమును కట్టువాడని ఇక్కడ చదివాం. The spiritual house. ఆత్మ సంబంధమైన ఇల్లు. In order to build you and me, మనలను కట్టుటకు he came into this world. ఆయన ఈ లోకమునకు దిగి Shed వచ్చాడు. his blood. ఆయన రక్తం చిందించాడు. With the precious, sinless, spotless blood of the Lamb, we were redeemed. మనము నిర్దోషమును నిష్కళంకమును పరిశుద్ధమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు. The redeemed people are being built as living stones as a spiritual house. విమోచించబడినటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు. Nobody else can build this spiritual house. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరం వేరే వారి చేత కట్టబడదు. Only the Lord can build. కేవలం ప్రభువు మాత్రమే కట్టబడదు. He only has shed the blood. ఆయన మాత్రమే రక్తం చిందించారు. He redeemed the people. ఆయన ప్రజలను He విమోచించాడు. made them holy. పరిశుద్ధ ప్రజగా చేశాడు. Made them as living stones. సజీవమైన రాళ్ళుగా చేశాడు. Building us together as the spiritual house. ఆత్మీయమైనటువంటి ఇంటిగా ప్రభువు మనలను కట్టుచున్నాడు. Ephesians chapter 2, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం verse 22. 22వ వచనం. Ephesians ఎఫెసీ పత్రిక 2:22. 2వ అధ్యాయం We see 22. the same thing. అదే మాటను చదువుతున్నాం. We are the members of the household of God. మనము దేవుని యొక్క ఆత్మ మందిరముగా ఉంచున్నాం. Verse 20. We are built on the foundation of the apostles and prophets. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. With Jesus Christ himself being the chief cornerstone. యేసుక్రీస్తు ప్రభువారే ముఖ్యమైనటువంటి మూలరాయి ఉన్నాడు. Verse 22. 22వ వచనం. We are being built together for a dwelling place of God in the spirit. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. We are being built as a spiritual house, the dwelling place, the sanctuary of God. దేవుడు నివసించడానికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరములుగా మనం కట్టబడుచున్నాం. God is the builder of the universe. విశ్వమును కట్టినటువంటి వాడు దేవుడే. Secondly, he is the builder of the spiritual house. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి ఇంటికి నిర్మాణకుడు ఆయనే. He is the builder of our families. కుటుంబములను కట్టువాడు ఆయనే. Psalms 121, కీర్తన 121 verse 1. మొదటి వచనం. Unless the Lord builds the house, యెహోవా ఇల్లు కట్టించినడలా. 127:1. కీర్తన 127 మొదటి వచనం. Unless the Lord builds a house, they labor in vain who build it. యెహోవా ఇల్లు కట్టించినడలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. The Lord is the one who builds our houses, మన ఇంటిని కట్టువాడు నిర్మించువాడు ఆయనే. our own families. మన వ్యక్తిగత కుటుంబాలు. That's what God also told to David. దావీదుతో దేవుడు అది చెప్పాడు. 2 Samuel 2వ సమూయేలు గ్రంథం chapter 7. 7వ అధ్యాయము 2 Samuel 2వ సమూయేలు 7 chapter 7, 7 verse 11. 7వ అధ్యాయం 11వ The వచనం. Lord tells you that he will make you a house. 7:11. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేయుచున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయిందేమనగా నేను నీ సంతానమును కలుగజేయను. Yeah, in English it says, I will build your house. ఇంగ్లీష్లో ఉంది నీ ఇంటిని
కట్టువాడును, కుటుంబాన్ని కట్టువాడు నేనే. If you see the context here, ఇక్కడ సందర్భాన్ని ఆలోచిస్తే David wanted to build the house of God. దేవునికి ఒక ఇల్లు కట్టాలని దావీదు ఆలోచన కలిగి ఉన్నాడు. Then the Lord told him, ప్రభు అన్నారు, you are not the one who to build my house. నీవు నా ఇంటిని కట్టేటువంటి వాడు కాదు, First I should build your house. మొట్టమొదటిగా నీ ఇంటిని నేను కడతాను. I will build your house. నీ ఇంటిని నేను కడతాను. I will build your family. నీ కుటుంబాన్ని కడతాను. I'll give seed to you. నీకు సంతానమునిస్తాను. I'll give a place to you. నీకు ఒక స్థలమునిస్తాను. I'll give a throne to you. నీకు సింహాసనం I'll ఇస్తాను. give a kingdom to you. రాజ్యమునిస్తాను. So this chapter 7 talks about Davidic covenant. కాబట్టి దావీదుకు చెందినటువంటి నిబంధన 7వ అధ్యాయంలో ఉంది. So when the Lord said, I will build your house, ప్రభువు నీ ఇంటిని నేను కడతాను అని చెప్తున్నప్పుడు then the Lord is the one who builds our families. కుటుంబములను కట్టువాడు ఆయనే. That is why David prays in the last verse. అందుకనే చివరి వచనములో దావీదు అన్నాడు, 2 Samuel chapter 7 was last verse. 2వ సమూయేలు 7 చివరి వచనం, With your blessing, let the house of your servant be blessed forever. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. Let your blessings continue forever and ever. నీ ఆశీర్వాదము నిత్యము నా కుటుంబమునకు ఉండాలి. That is what our prayer should be. మన ప్రార్థన కూడా ఈ ప్రార్థనే ఉండాలి. With our strength, మన శక్తితో, with our money, డబ్బుతో, with our contacts, మనకున్న సంబంధాలతో, with our status, మనకున్న పరపతితో we cannot build the families. మన కుటుంబాలు మనం కట్టలేము. Today so many families are broken. అనేకమైన కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. We have everything. అన్నీ ఉన్నాయి. We have more money, డబ్బుంది, more comforts, ఆ సౌఖ్యం ఉంది, more talents, ఎన్నో తలాంతులు ఉన్నాయి, we have more network, ఎంతో ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. but we cannot build our family. అయితే మన కుటుంబాన్ని మనం కట్టలేం. We have to go back to the Lord. మనం తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. Like David, దావీదు వలె we should pray, మనం ప్రార్థించాలి. Lord, build me, build my house. ప్రభువా నన్ను, నా కుటుంబమును నీవు కట్టు. That's what the Hebrews author was saying. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నారు, Lord is the one who builds our house. మన ఇంటిని కట్టువాడు ఆయనే. He is the builder, master builder. ఆయన ప్రధానమైనటువంటి నిర్మించువాడు. He is the one, first of all, he is the builder of the universe. మొట్టమొదటిగా సృష్టిని నిర్మించిన వాడు. Secondly, రెండవది, he is the builder of our spiritual house. మన ఆత్మ సంబంధమైన మందిరమును కట్టువాడు ఆయనే. Thirdly, మూడవది, he is the builder of our house, our family. మన కుటుంబమును, ఇంటిని కట్టువాడు ఆయనే. Fourthly, నాలుగవది, he is the builder of the New Jerusalem. నూతన యెరూషలేమును నిర్మించువాడు కూడా ఆయనే. Hebrew chapter 11 verse 10 we read. హెబ్రీ పత్రిక 11:10 చదివాం. Abraham was looking forward for that city. ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. Whose builder is God. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు. The Lord is building a new Jerusalem for us. మన కొరకు నూతనమైన యెరూషలేములను దేవుడు కడుతున్నాడు. That is our hope. అది మన నిరీక్షణ. Tomorrow this house, this spiritual house will enter into that glorious eternal house of ఆత్మ God. సంబంధమైనటువంటి ఈ ఇల్లు నిత్యమైనటువంటి మహిమ కలిగిన ఆ గృహము, ఆ నివాసమునకు చేరుతుంది. So in Hebrew chapter 3, హెబ్రీ పత్రిక 3వ the అధ్యాయంలో the author was comparing Moses with Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని మోషేతో ఆయన పోలుస్తున్నాడు. And he was saying this house ఈ ఇల్లు is built by God. దేవుని చేత It కట్టబడింది. is owned by him. ఆయన సొత్తిది. He is the builder. ఆయనే He is నిర్మించినవాడు. faithfully building it. ఆయన నమ్మకంతో కట్టుచున్నాడు. Moses is part of the building. మోషేలో ఈ కట్టడములో ఒక భాగం. Moses was faithful in the work of God, దేవుని ఇంటిలో మోషే నమ్మకముగా పనిచేశాడు. but he is not the builder. అయితే ఆ ఇంటిని నిర్మిస్తున్నది మోషే కాదు. Builder is greater than the building. ఉన్నటువంటి కట్టడము కంటే కట్టిన వాని యొక్క ఘనత వస్తుంది. The Lord is the son, Moses is the servant. అయితే మోషే అక్కడ పరిచారకుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. He is the builder, Moses is the building. మోషే కట్టడములో ఒక భాగము, దాన్ని కట్టినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. So we are the house of God. మనము Verse 6. 6వ వచనములో మనము ఆ ఇల్లు అయి ఉంటున్నాం. If we hold fast the confidence and rejoicing of the hope firm to the end. మనము ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తొడమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. We are the house of God. మనమే ఆయన ఇల్లు. What a wonderful privilege it is for us. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత ఇది. So the author was comparing here Jesus with Moses. ఇక్కడ ఈ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువారిని మోషేతో పోల్చి చూపిస్తున్నాడు. Moses was a great man. మోషే గొప్పవారే. He was a great builder. In fact, వాస్తవానికి చూస్తే అతను కూడా కడుతూ వచ్చారు. he was the great builder of the tabernacle. అతడు ప్రత్యక్షపు గుడారమును దేవుడు చూపించిన నమూనాలో ఖచ్చితంగా కట్టాడు. He saw the pattern of the tabernacle on the mount top. ఆయన
పర్వత శిఖరం మీద ఈ యొక్క పరిశుద్ధాలయమునకు నిర్మాణం ఎలాగో నమూనాను చూశాడు. He built the tabernacle ప్రత్యక్ష గుడారమును కట్టాడు with the help of other skilled people. తర్వాత నైపుణ్యం కలిగినటువంటి ఆత్మ కలిగిన వారితో కడుతూ He is వచ్చాడు. one who brought the law to the people. ధర్మశాస్త్రమును దేవుని యొద్ద నుంచి తెచ్చాడు. He built them as a nation. ఒక దేశముగా కట్టాడు. Because these people were redeemed from Egypt, ఐగుప్తు నుంచి ఈ ప్రజలు విమోచించబడ్డారు. they had no structure. వారికి ఒక క్రమమైనటువంటి ఆకారం లేదు. They వారికి had no constitution. వారికి ధర్మశాస్త్రం లేదు. They had no law. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. They were just a bunch of slaves working in a foreign land. వారు ఇతర దేశంలో పరదేశులుగా ఉండి అక్కడ కూలీలుగా ఉండినవారు. There is no guidance to them. వారికి మార్గదర్శకులు లేరు. They don't know what is true, what is false. వారికి సత్యమేంటో అసత్యమేంటో తెలియని స్థితిలో ఉన్నారు. What is immoral. వారికి నైతికత ఏంటో తెలియదు. There is no structure to them, no constitution to them. వారికి ధర్మశాస్త్రం అనేది లేకుండా ఉన్నారు. Lord brought through Moses the law. అయితే దేవుడు ధర్మశాస్త్రమును మోషే ద్వారా ప్రజలకు అందించాడు. Through the మోషే ద్వారా he built a nation. ఒక దేశమును దేవుడు కట్టాడు. That's why they had great honor towards Moses. అందుకొరకే మోషే విషయమై ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషేని ఘనునిగా ఎంచుతారు. Now the author was telling, ఇక్కడ గ్రంథకర్త అంటున్నారు, Jesus Christ is greater than Moses. మోషే కంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు. The Moses gave you the law, మోషే ధర్మశాస్త్రం ఇచ్చారు. but the Son gives you grace. అయితే దేవుని కుమారుడు మీకు కృపనిస్తున్నాడు. Moses is part of the building, ఈ కట్టడంలో మోషే భాగం, but the Lord is the actual builder. అయితే దాన్ని కట్టుతున్నటువంటి వారు ప్రభువే. This building that Moses built is temporary. మోషే మీ కొరకు నిర్మించినది తాత్కాలికమైంది. The one the Lord is building is eternal. అయితే ప్రభువు కట్టుతున్నటువంటి ఈ ఆలయం నిరంతరం ఉండేది. It is the household of God. మీరు దేవుని ఇల్లు ఉన్నారు. We are the household of God. మనమే ఆయన ఇల్లు. We are being built as the house of God. మనము దేవుని ఇంటిగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం. Tomorrow he is building an eternal city for us. మన కొరకు నిత్యమైనటువంటి పట్టణమును దేవుడు నిర్మిస్తున్నాడు. Which will never perish. అది ఎన్నటికీ నాశనం ఉండదు దానికి. We will be in that eternal glory with God forever and forever. నిత్యమైనటువంటి మహిమతో యుగయుగములు సదాకాలం దేవునితో అక్కడే ఉంటాం. Because he is giving us the eternal home, మనకు నిత్యమైన నివాసము ఆయన ఇస్తున్నాడు గనుక we need to honor him greater glory than Moses. మోషే కంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఘనపరచాలి అని గ్రంథకర్త చెప్తున్నారు. So in chapter 3, మూడో అధ్యాయంలో first 6 verses, మొదటి 6 వచనాలు he explains how Jesus is greater than Moses. మోషే కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అంత ఘనుడో ఆయన వివరిస్తున్నారు. Because son was faithful. కుమారుడు నమ్మకమైన వాడు. In verse 7 to 11, 7 నుంచి 11 వచనాలు, he was saying, you be faithful. మీరు నమ్మకంగా ఉండండి. Not only Moses was faithful, మోషే నమ్మకంగా ఉండటమే కాదు, Jesus was faithful, యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకస్తుడే కాదు, you also must be faithful in order to become the house of God. మీరు దేవుని ఇంటిగా కట్టబడాలంటే మీరు కూడా నమ్మకంగా ఉండాలి. Otherwise you will not enter into that glory the Lord is going to give. ప్రభు ఇవ్వనున్నటువంటి మహిమలోనికి మీరు ప్రవేశించలేనట్లయితే, that is what has happened to Israelites. ఇశ్రాయేల్ ప్రజలకు అదే జరిగింది. They have hardened their hearts. వారి యొక్క హృదయములను కఠినపరుచుకున్నారు. They rebelled against God. వారు దేవునికి తిరుగుబాటు చేశారు. They turned against me. వారు నాకు విరోధముగా ఉన్నారంటున్నాడు దేవుడు. Me and tried me for 40 years. 40 సంవత్సరములు అరణ్యములో నన్ను శోధించారని దేవుడు అంటున్నాడు. Chapter 3 verse 7. మూడో అధ్యాయం 7వ వచనం, today if you will hear his voice, do not harden your hearts. మరియు నేడు అనబడు ఈ సమయములో మీరు ఆయన స్వరమును వింటే మీ హృదయములను కఠినపరచుకొనవద్దు. Verse 9. 9వ వచనం, where your fathers tested me and tried me. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. They saw my works for 40 years. 40 సంవత్సరములు నా క్రియలు కళ్ళారా చూశారు. But they disbelieved me. అయితే వారు నన్ను నమ్మలేదు. Their hearts are always go astray. వారి యొక్క హృదయములు ఎప్పుడు కూడా మార్గము తొలగాయి. They have not known my ways. నా మార్గములను వాళ్ళు తెలుసుకోలేదు. Their heart is filled with disbelief. వారు అవిశ్వాసముతో హృదయం నింపుకున్నారు. Same thing we see in verse 15 also. 15వ వచనంలో కూడా అదే మాట చూస్తాం. Today if you hear his voice, do not harden your hearts. నేడు మీరు ఆయన శబ్దం వినేడలా కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. Chapter 4 verse 7. 4వ అధ్యాయం 7వ వచనం, today if you hear his voice, do not harden your hearts. నేడు మీరు ఆయన శబ్దం వినేడలా మీరు ఆయన కోపం పుట్టించినప్పుడు వలె ఉండవద్దు.
Yes, if you harden your hearts, ఒకవేళ హృదయాన్ని కఠినపరుచుకుంటే, if you disbelieve in him, ఆయన యందు ఉంచవలసిన నమ్మకం పెట్టకపోతే, what has happened to your forefathers మన పితరులకు ఏదైతే జరిగిందో will happen to you also. అది ఖచ్చితంగా మనకు కూడా జరుగుతుంది. That is what he is warning here. అందుకనే కూడా హెచ్చరికిస్తున్నాడు. So we saw there are 6 warnings in the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6 హెచ్చరికలు మనం చదువుతాం. In chapter 2 verse 1, రెండో అధ్యాయం మొదటి there is వచనంలో a problem of drifting away. కొట్టుకుని పోయేటువంటి ప్రమాదం ఉంది. In chapter 3 verse 7 to 11, మూడో అధ్యాయం 7 నుంచి 11 there is a problem of disbelief. అవిశ్వాసములో ప్రవేశించే ప్రమాదం ఉంది. Chapter 4 verse 6, నాలుగో అధ్యాయం 6వ వచనం the problem of disobedience. అవిధేయత అనే ప్రమాదం ఉంది. The Israelites ఇశ్రాయేల్ ప్రజలు had this problem. వారికి ఈ సమస్య ఉంది. They disbelieved God. వారు దేవుణ్ణి నమ్మలేదు. At Mount Sinai, సీనాయి పర్వతం దగ్గర after they experienced so many miracles, ఎన్నో అద్భుతాలు కళ్ళారా చూసిన తర్వాత, in Egypt they experienced miracles, ఐగుప్తులో చూశారు, and then they crossed the Red Sea, ఎర్ర సముద్రం దాటారు, and in the wilderness they experienced miracles. అరణ్యములో అద్భుతాలు చూశారు, They saw the glory of God coming down onto the mount top. పర్వత శిఖరం మీద దేవుని మహిమ దిగి రావడం కళ్ళారా చూశారు. They received the law. వారు ధర్మశాస్త్రం పొందుకున్నారు. After seeing all these things, వీటన్నిటినీ పొందుకున్న తర్వాత they disbelieved God. వారు దేవుణ్ణి నమ్మలేదు. They said, we cannot go and enter into the promised land. మేము వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేము అనే అవిశ్వాసంలో ఉన్నారు. Let us go back to Egypt. ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు. We cannot live a victorious life. మనం విజయవంతులం కాలేమనుకున్నారు. We will be defeated. మనం ఓడిపోతాం We అనుకున్నారు. will be killed by our enemies. శత్రువుల చేత సంహరించబడతాం అనుకున్నారు. So they disbelieved God and went astray. వారు దేవుణ్ణి నమ్మక విశ్వాసం నుండి తొలగిపోయిన వారు ఉన్నారు. And they disobeyed the word of God. దేవుని వాక్యమునకు అవిధేయులయ్యారు. They did not live according to the law that is given to them. వారికి అనుగ్రహించబడిన ధర్మశాస్త్రమునకు లోబడి వారు జీవించలేదు. That is why అందుకొరకే God was angry with them. దేవుడు వారి మీద కోపగించాడు. You shall never enter into my rest. నా విశ్రాంతిలో ప్రవేశింపరని వారితో చెప్పారు. That is why the author was exhorting all of us. అందుకొరకే గ్రంథకర్త మనలను హెచ్చరిస్తున్నాడు. After we have received so many things, ఎన్నో విషయాలు దేవుని నుంచి పొందుకున్న తర్వాత, we saw 7 for greater how we are partakers of his glorious things. ఆయన మహిమ కలిగినటువంటి అనేకమైన విషయాలు 7 విషయాల్లో మనం ఎలా పాలు పొందామో చూసాం. And after receiving all of that, ఇన్ని మహిమ కలిగిన విషయాలు పొందుకున్న తర్వాత, when we see enemy, ఒకవేళ శత్రువుని చూసి, when we see temptation, శోధనలో when we see చూస్తున్నప్పుడు, small problem, చిన్న సమస్య when వచ్చినప్పుడు, we encounter small sickness, చిన్న అనారోగ్యం వచ్చినప్పుడు, what do we say? మనం ఏమంటాం? దేవుడు వదిలేశాడు. దేవుడే వదిలేశాడు. I am going to perish here. నేను ఇక్కడ చనిపోతానేమో, Cannot conquer this. నేను దీన్ని జయించలేను. We backslide. అలాగా అవిశ్వాసంతో వెనుకంజలు ఉంటాం. Disbelieve. మనము నమ్మకుండా ఉంటాం. We are in the same danger of not inheriting the spiritual inheritance of the Lord. ప్రభు ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యం పొందలేకుండా అవిశ్వాసం ద్వారా ఒకవేళ తప్పిపోతాం. The Lord, as we walk on the face of the earth, భూమి మీద నడిచినటువంటి ఈ ప్రయాణపు యాత్రలో God adds grace upon grace. దేవుడు మనకు కృప వెంబడి కృపనిస్తున్నాడు. God reveals his miracles to us. దేవుడు తన అద్భుతములు బయలుపరుస్తున్నాడు. As you obey him, మనం విధేయత చూపుతూ వెళ్తే, as we obey his word, ఆయన వాక్యమునకు విధేయత చూపిస్తుంటే, as we honor him, ఆయన గణపరిస్తే, the Lord adds more miracles to our lives. మన జీవితాల్లో ప్రభు ఇంకా అద్భుతములు చేస్తాడు. Not the miracles that we see when Lord was here upon the face of the earth. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు చేసినటువంటి ఆ అద్భుతములే కాదు, Even today, ఇప్పుడు కూడా you can experience miracles నీవు కూడా అద్భుతమును అనుభవించవచ్చు. when we obey him, ఆయనకు విధేయత when చూపించినప్పుడు, we put our faith in him. ఆయన్ను విశ్వసించినప్పుడు, As we experience the miracles, అద్భుతములు మనం అనుభవిస్తున్నప్పుడు that should strengthen our faith. మన విశ్వాసమును బలపరుస్తాయి. As we grow in our faith, విశ్వాసములు ఎదుగుతున్నప్పుడు the Lord will bring more temptations. ఇంకా అధికమైనటువంటి శోధనలు మన ముందు వచ్చి పడతాయి. More tests will come. అనేకమైన పరీక్షలు మనం ఎదుర్కొంటాం. More enemies will come. ఎన్నో శ్రమలు వస్తాయి. When we see the enemies, మనం శత్రువుని చూసినప్పుడు we should not run away. మనం పారిపోకూడదు. We should not disbelieve God. దేవుణ్ణి నమ్మకుండా We ఉండకూడదు. should not be defeated. ఓడిపోకూడదు. We should not disobey God's word. దేవుని వాక్యమునకు అవిధేయులు కాకూడదు. Live for him. ఆయన కొరకు జీవించాలి. And then Lord will give us victory. అప్పుడు ప్రభువు మనకు విజయం ఇస్తాడు. That's why God's word says, అందుకే దేవుని వాక్యం the చెప్తుంది, one who is in you is greater than the one who is in the world. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. That is why you are overcomers. అందుకొరకే మీరు అత్యధికమైన విజయం పొందుతున్నారు. Through Jesus Christ, యేసుక్రీస్తు we ప్రభువారి are ద్వారా more than conquerors. మనము అత్యధికమైన విజయవంతులం. Victory
victory is our birthright as a believer. విశ్వాసులుగా మన యొక్క విజయం మన జన్మ హక్కు. We need to exercise that victory. మనం ఆ విజయాన్ని ఆస్వాదించాలి. Not run away when we see the enemies. శత్రువుని చూసినప్పుడు పారిపోవడం కాదు. With the disbelief and disobedience. అవిశ్వాసం అవిధేయతతో కాదు. Then that's how we grow into spiritual maturity. అట్లా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలోకి వస్తాం. That is what the Hebrews author was saying. అదే హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. Your forefathers, మీ పితరులు they experienced everything. అన్ని అనుభవించారు. When they saw the enemy, శత్రువుని చూసినప్పుడు they disbelieved, అవిశ్వాసం they వచ్చింది, disobeyed, అవిధేయతలు ఉన్నారు, and they were defeated, ఓడిపోయారు, and then they were dead in the wilderness. అరణ్యములో చనిపోయారు. Oh, the same thing will happen to us. అదే మనకు కూడా జరుగుతుంది. We have experienced so many miracles in our fellowships. మన సహవాసంలో అనేకమైనటువంటి అద్భుతాలు అనుభవిస్తాం. When we see problems, చిన్న చిన్న సమస్య when we వచ్చినప్పుడు, see politics, చిన్న చిన్న రాజకీయాలు see చూసినప్పుడు, opposition, మనకు వ్యతిరేకులను చూసినప్పుడు what do we say? మనం ఏమంటాం? ఇంకేం దేవుడు ఏంటండి ఇంకా దర్శనం వెళ్ళిపోయింది, అంతా వెళ్ళిపోయింది, దర్శనం మహిమ వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయిందండి, అద్భుతాలు వెళ్ళిపోయినాయి, అద్భుతాలు వెళ్ళిపోయినాయి. we are living a defeated life. అలాగ మాట్లాడితే మనము ఓడిపోయిన జీవితంలో ఉంటాం. Let us learn the lessons from the Hebrews. హెబ్రీలు రాసిన పత్రికలో నుంచి ఈ పాఠం మనం నేర్చుకోవాలి. Lord was greater than Moses. మోషే కంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు. In chapter 4, 4వ అధ్యాయంలో he is greater than Joshua యెహోషువ కంటే ఆయన గొప్పవాడు. because he gives us a better rest. ఎందుకనగా శ్రేష్టమైనటువంటి విశ్రాంతి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. So Moses and Joshua, మోషే యెహోషువలు they were two great men for the Israelites. ఇశ్రాయేలు ప్రజలకు వారు గొప్ప దైవజనులు. Moses redeemed them from Egypt. మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించాడు. Led them 40 years in the wilderness. 40 సంవత్సరములు అరణ్య యాత్రలో తోడుగున్నాడు. But the climax was done by Joshua. అయితే దానికి ముగింపు యెహోషువ ద్వారా జరిగింది. Joshua was the one who gave them rest. అయితే యెహోషువ వారికి కనాను దేశంలో విశ్రాంతి ఇచ్చాడు. He gave them victory. వారికి విజయం ఇచ్చాడు. He gave them inheritance. స్వాస్థ్యమును పంచాడు. So they had a great opinion about Joshua. యెహోషువ కూడా గొప్పవాడు అని యూదులు పరిగణిస్తారు. Especially the second generation. ప్రాముఖ్యంగా రెండో తరం వారు. They have not seen what has happened in Egypt. ఐగుప్తులో ఏం జరిగిందో చూడలేదు వాళ్ళు. They have not experienced the miracles in the wilderness. అరణ్యములో అద్భుతాలు రెండో తరం చూడలేదు. This new generation, క్రొత్త తరం వారు, they only saw one miracle which crossing the Red Sea, crossing the Jordan. యోర్దాను నది దాటడం మాత్రమే చూశారు. But when they entered into Canaan, కనానులో ప్రవేశించినప్పుడు how they are experiencing the miracles when they went and attacked and got victory. వారు వెళ్ళి అక్కడ శత్రువుల మీద దాడి చేసినప్పుడు విజయాన్ని పొందటం మాత్రమే ఆ తరం వారు చూశారు. Then they thought Joshua is the one who gave us this promised land. వారు అనుకున్నారు, ఆ తరం వారు యెహోషువయే మాకు ఈ వాగ్దాన దేశం ఇచ్చాడు అనుకున్నారు. He gave us rest in the promised land. వారు వాగ్దాన దేశములో విశ్రాంతిని అనుభవించారు. But here the Hebrews author was saying, అయితే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, I will give you a better rest than what Joshua gave you. యెహోషువ ఇచ్చిన దానికంటే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి విశ్రాంతి శ్రేష్టమైనది. Rest means ceasing from work. విశ్రాంతి అనగా పనిని ముగించటం, Ceasing from worries. చింత నుంచి విరమించుకోవడం, Ceasing from disturbances. కలవరాల నుంచి దూరం అవడం, Ceasing from distress. మనకు నిరుత్సాహం నుంచి పక్కకెళ్ళటం, Ceasing from frustration. మన కృంగుదలలో నుంచి పక్కకెళ్ళటం. Many times చాలాసార్లు we have so much unrest in our mind. మన మనసులో ఎంతో కలత For పెట్టుకుంటాం. every small thing we get disturbed. చిన్న దానికే ఎక్కువ కలత పడిపోతాం. The Lord was saying, ప్రభు అంటున్నారు, I will give you better rest. మీకు శ్రేష్టమైన విశ్రాంతి నేను ఇస్తాను. Here he talks about 3 rests. ఇక్కడ 3 రకములైన విశ్రాంతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. First of all, మొట్టమొదటి the creation rest. సృష్టికి ఇవ్వబడినటువంటి విశ్రాంతి. The Lord rested after creating the universe. దేవుడు సృష్టిని సృజించిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రాంతి పొందుకున్నారు. That's what chapter 4 verse 4 we read. 4వ అధ్యాయం 4వ వచనంలో He rested on the 7th day. ఆయన 7వ దినమున ఆయన కార్యములను ముగించి That is what we విశ్రమించారు. call as a creation rest. అది సృష్టికి సంబంధించినటువంటి విశ్రాంతి. Secondly, రెండవది the Canaan rest. కనానులో ఇశ్రాయేలు పొందిన విశ్రాంతి. Thirdly, మూడవది the eternal rest. నిత్యమైన విశ్రాంతి. So Joshua gave them the rest in the Canaan, the promised land. మోషే యెహోషువ వారికి కనాను దేశములో ఆ దేశములో నెమ్మదినిచ్చాడు. Verse 3.
మూడవ వచనం. For who we have believed enter that rest. ఎవరైతే విశ్వసించారో వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించారు. Those who believed in the Lord, ప్రభువునందు విశ్వసించిన వారు entered into this Canaan rest. వారు కనాను విశ్రాంతిలో ప్రవేశించిన వారు. All those who disbelieved, అవిశ్వాసులైన వారు they were perished in the wilderness. వారు అరణ్యములో నశించిపోయారు. So Lord gave them this rest in Canaan. కనాను దేశములో దేవుడు వారికి విశ్రాంతినిచ్చాడు. But the Lord was saying, అయితే ప్రభు అంటున్నాడు, through Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా have better rest. మీకు శ్రేష్టమైన విశ్రాంతి ఒకటి ఉంది. Verse 8. 8వ వచనం. And there remaineth a rest to the people of God. ఆ తర్వాత ఆ దినములు యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినట్లా ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. So there is another rest that is going to come to us. 9వ వచనములో కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. That is the eternal rest. అది నిత్యమైనటువంటి విశ్రాంతి. Where you and I నీవు నేను will have no worries. అక్కడ చింతలు ఉండవు, No sin. అక్కడ పాపం ఉండదు, No work. అక్కడ పని ఉండదు. Will be in the presence of the Lord. ప్రభు సన్నిధిలో ఉంటాం, Enjoying the glory of God. దేవుని మహిమలో ఆనందించు వారమే ఉంటాం. The Hebrews author was saying, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, Joshua gave you this Canaan rest. యెహోషువ మీకు కనాన్లో విశ్రాంతి ఇచ్చారు. But you lost that rest. అయితే ఆ విశ్రాంతిని కోల్పోయారు, You lost that victory. ఆ విజయాన్ని కోల్పోయారు. Very soon after the first generation, మొదటి తరము గతించిన వెంటనే they went back into sin. వారు పాపములో పడిపోయారు. The enemies came and suppressed them. శత్రువులు వచ్చి వారిని అధిగమించారు. We see the history of Israelites. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర చూస్తే They were always at war with their neighbors. వారి పొరుగు వారితో శత్రువులతో ఎల్లప్పుడూ యుద్ధంలోనే ఉంటున్నారు. Even today, ఇప్పుడు కూడా they are fighting with Hamas. హమాస్ తో యుద్ధమే చేస్తున్నారు. Who are Hamas? హమాస్ వారెవరు? Philistines. ఫిలిస్తీన్లు. Okay, they were fighting with Philistines in the Old Testament, Joshua days. యెహోషువ దినాల్లో అప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధం చేశారు. ఇప్పుడు 2024 లో కూడా ఇప్పుడు 2024లో కూడా అదే ఫిలిస్తీన్లతో యుద్ధం. that is the kind of rest that Joshua gave you. యెహోషువ ఇచ్చినటువంటి విశ్రాంతి ఇటు విధమైంది. But the rest I give you అయితే దేవుడు అంటున్నాడు, నేనిచ్చే విశ్రాంతి is eternal rest. అది నిత్యమైంది. In order to enter that eternal rest, ఈ నిత్యమైన విశ్రాంతిలో ప్రవేశించడానికి first you should come and experience his salvation rest. మొట్టమొదటిగా రక్షణ అనేటువంటి విశ్రాంతిలో ప్రవేశించాలి. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 11, 11 verse 28. 28వ వచనం. Matthew 11:28. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. Shall we read all together? అందరము కలిసి వచనాన్ని చదువుతాం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. All those who are labor and heavy laden, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా come to me, నా యొద్దకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. So you are worried, మీ యొక్క చింతంతా, you are burdened, మీ భారమంతా, with all your sins, మీ పాపమంతా, you are all struggling. మీరు శ్రమ పడుతున్నారు, Come to me, మీరు ప్రయాసపడుతున్నారు, రండి, I will give you rest. మీకు విశ్రాంతి ఇస్తాను. I'll give rest to your soul. మీ ప్రాణమునకు నెమ్మదిస్తాను. I'll give rest to your mind. మీ మనస్సులకు నెమ్మదిస్తాను. I will give you eternal rest also. నిత్యమైన విశ్రాంతిని కూడా ఇస్తాను. Verse 29. 29వ వచనం. My yoke, take my yoke upon you and learn from me. నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. And I am gentle and lowly in heart. నేను దీన మనస్సు గలవాడును, సాత్వికుడును గనుక You will find rest for your souls. మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. When we submit under the yoke of the Lord, ప్రభు యొక్క కాడి కిందికి ఎప్పుడైతే విధేయత వస్తామో we will have rest for our souls. మన ప్రాణమునకు విశ్రాంతి కలుగుతుంది. Whatever we try in this world, ఈ లోకములో ఎన్ని ప్రయత్నాలు చేసినా we cannot get rest. విశ్రాంతి దొరకదు. We cannot get rest from our sins. మన పాపము నుంచి విశ్రాంతి దొరకదు. Struggles. మన కష్టము నుంచి విశ్రాంతి దొరకదు. Jesus Christ is the only one who gives us true and eternal rest. నిజమైన విశ్రాంతి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇవ్వగలరు. That's why the author was saying in Hebrew chapter 4, అందుకే గ్రంథకర్త హెబ్రీ 4లో అంటున్నాడు, Joshua gave you a temporary rest. యెహోషువ మీకు ఇచ్చింది తాత్కాలికమైనటువంటి విశ్రాంతి. It is a physical rest. అది భౌతికమైన విశ్రాంతి. The rest that the Son gives, అయితే కుమారుడు అనుగ్రహించు విశ్రాంతి is a superior rest. అది శ్రేష్టమైన విశ్రాంతి. It is eternal rest. అది నిత్యమైన విశ్రాంతి. It is rest to your souls and to your spirits. మీ ఆత్మలకు ప్రాణమునకు నిత్యమైన విశ్రాంతి. That is why he says, today you will enter into this rest. అందుకనే మీరు నేడు ఈ విశ్రాంతిలో ప్రవేశించాలి Not అంటున్నాడు. the rest that Joshua gave. యెహోషువ ఇచ్చిన ఆ విశ్రాంతి
విశ్రాంతి కాదు, This is a new rest. ఇది నూతనమైన విశ్రాంతి. Rest to your souls. మీ ప్రాణములకు విశ్రాంతి. Israelites, ఇశ్రాయేల్ they ప్రజలు were under bitter labor. వారు కఠోరమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు. This way Lord delivered them, వారిని ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపించాడు. gave them rest in the promised land temporarily. వాగ్దాన దేశములో తాత్కాలికమైన విశ్రాంతిని దేవుడిచ్చాడు. For that they so much honored Joshua. అందుకే వారు యెహోషువను ఎంతో గణపరిచారు. But Jesus Christ అయితే యేసుక్రీస్తు ప్రభువారు gives us eternal rest. ఆయన నిత్యమైన విశ్రాంతిని ఇస్తారు. So rest to our souls, మన ప్రాణమునకు నెమ్మదిస్తాడు. that we will live in his rest, in his glory forever and ever. ఆయన నిత్యమైనటువంటి మహిమ కలిగినటువంటి విశ్రాంతిలో మనం నిత్యము ఉండునట్లు. So that is why we need to listen to him. అందుకొరకే నేడు ఆయన స్వరం వినాలి. We need to fear him. ఆయనకు భయపడాలి. We need to focus on him ఆయన యందు దృష్టి ఉంచాలి. and live for him. ఆయన కొరకు జీవించాలి. If any one of us మనలో ఏ ఒక్కరైనా not yet saved, రక్షణ పొందకుండా ఉంటే, we are still struggling, ఇంకా ప్రయాసపడుతూనే we ఉంటే, do not have this rest, ఇట్టి విశ్రాంతి లేకపోతే the Lord is calling us today. ప్రభు నేడు పిలుస్తున్నాడు, Come unto me, నా యొద్దకు రమ్ము. all those who are weary and burdened, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, I will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Rest in this world and in the world to come. ఇప్పుడున్న ఈ లోకములో విశ్రాంతి, రాబో లోకములో కూడా విశ్రాంతి. I'll rest, give you rest from all your struggles. నీ ప్రయాసములన్నిటి నుంచి విశ్రాంతి, I'll give you rest eternally. నిత్యమైన విశ్రాంతిని నీకు ఇస్తాను. So let us come to him. కాబట్టి ఆయన యొద్దకు వద్దాం. Enjoy the rest of the Lord in our lives. మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించు విశ్రాంతిని ఇక్కడి నుంచే ప్రారంభిద్దాం. So and he is greater than Joshua. యెహోషువ కంటే ఆయన గొప్పవారు. He is greater than Moses. మోషే కంటే ఆయన గొప్పవారు. Let us not be like our forefathers మన పితరుల వలె మనం ఉండరాదు. who disobeyed him, ఆయనకు అవిధేయుల వలె, who disbelieved him ఆయన్ను నమ్మకుండా and lost that rest. ఆ విశ్రాంతిలో పాలు పొందుకున్నట్లు తప్పిపోయారు. Lost that spiritual maturity which represents Canaan. కనానును చూపించేటువంటి నిత్యమైనటువంటి విశ్రాంతిని వాళ్ళు కోల్పోయారు. Today, ఈ రోజు if you hear my voice, నేడు అను శబ్దం వినగానే put our focus on the apostle and the high priest Lord Jesus Christ, మన అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచి and we run the race, మన పందెములో ఓపికతో పరిగెడదాం. and then tomorrow రేపటి దినమున we will win the prize and bring glory to him. ఖచ్చితంగా బహుమానమును పొంది ప్రభు యొక్క నిత్యమైనటువంటి విశ్రాంతిలో అడుగెడతాం. May the Lord help us. ప్రభు మనకు సహాయపడును గాక.